మడిసా నాకు కాసింత కళాపోసం ఉండాలయ్యా. వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఒకళ్ళు ఉంచితే 2026 పిక్చర్ అభి బాకీ హై. రుకో జరా సబర్ కరో. ఏమ్రా నువ్వు అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ వీడియోస్ చేస్తున్నావు నువ్వు బిడ్డ, నేను ఉన్న విషయం మర్చిపోయినావా? నీతో నీ వింత నాటకం ఏమ్రా నీకు మా ఆంజనేయ స్వామి అంటే నీకు అంత లోకుగా ఉందా నా కొడక? ఏరా నువ్వు సీతమ్మ తల్లిని అనేంత గొప్పడివా? నువ్వు నా భారతదేశాన్ని అనేంత గొప్పడివా? ఏదో తప్పైపోయింది అంతే. నాకున్న దానికి నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా అంటే మా వాళ్ళ ఈ మనోభావాలు దెబ్బ తినకూడదని చెప్పేసి, లేకుంటే కొడక నిన్ను కోసి ఉప్పు కారం పెట్టి తినేస్తా నిన్ను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తినేస్తా, కొరికేస్తాను. దొరికినావనుకో నేను కోసిట ఉప్పు కారం పెట్టి తినేస్తా నిన్ను. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. పోయి వస్తే నీ ఫ్యామిలీ చరిత్ర, నీ చరిత్ర మొత్తం చెప్పారు వ్యాక్టు అని వేయాలనిపించింది. కుటుంబం రాదే రాడ్ ఫ్యామిలీ. నా టైం ఎక్కడికి వచ్చి పడ్డా. మన దేశాన్ని ఎంత కించపరచాలో అంత కించపరచు. భారతదేశంలోని అతి దరిద్రం ఏంటంటే 95% స్క్రాప్. నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తాను. ఈ దేశంలోనే కదా నువ్వు పుట్టింది. ఈ దేశం గురించి చెడ్డగా మాట్లాడడానికి నీకు నోరెట్లు వచ్చిందిరా పనికి మాలేదవా? దేశం గురించి ఇంకొక యూట్యూబర్ ఎవడన్నా మాట్లాడాలన్నా కూడా వాడికి ఉచ్చబడిపోవాలి. చెప్తున్నా కదా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏమంటున్నారో నువ్వు ఆ రీల్లో నువ్వు బత్తాయిలాగా మారినావు, నువ్వు బత్తాయి రంగు అంటే అర్థమైంది కదా మీకు? అర్థం కాలేదా? ఏజుడనే ఆయన ఆంజనేయ స్వామి మాల వేసి వీడియోస్ చేశారనమాట. వీడు దానిని ఉద్దేశించి బత్తాయి కలరు అని చెప్పేసి వీడు అంటున్నాడు. ఏమ్రా నీకు మా ఆంజనేయ స్వామి అంటే నీకు అంత లోకుగా ఉందా నా కొడక? Don't leave this fellow. Give him to the cop. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి? జనాలు దాన్ని చూడని. నేను మాట్లాడింది తప్పు కాదు కదా, నేను ఎందుకు తీయాలి? నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా? చేయి, వీడియోలు చేయి. చాలా మంది విలన్లని చూశాను రా, కానీ నీలాంటి నీచ్ కమీన్ లత్కోర్ వరస్ట్ లఫుట్ గాని ఎప్పుడు చూడలా. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ముందు నాతో పెట్టుకొని తర్వాత నా ఫ్యామిలీ జోలికి రా. దొరికితే దవడ పగిలిపోద్ది. అమ్మకి అబ్బకి పుట్టుంటే నేను ముందు, తర్వాత నా కుటుంబం. ముందు నా మీద చెయ్యి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి వెళ్ళు. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. ఐఏఎస్ ఆఫీసర్స్ కొడుకులు ఏం పనులు చేశాను నేను? నాకు తెలియక అడుగుతాను, నేను ఏ పని చేశాను నేను? అంటే అది అడుగుందో మానభంగం చేశాడా? నువ్వు ఒక 14 సంవత్సరాలు పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. దాన్ని మాట్లాడదాం, అది కూడా వస్తుంది. ఆ పాక్స్ ఎలా వర్తిస్తుంది అదంతా రాబోయే వీడియోలో మనం మాట్లాడదాం క్లీన్ గా. నాకే బతకొద్దు, నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. బయటికి లాగుతా. ఎలా లాగుతానంటే ఈ డైనోసార్ గడితే ఎందుకు పెట్టుకున్నాను నువ్వు ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే నేను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు పెడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి.